But when the famine hits over the land, కానీ ఒక ప్రదేశములో కరువు కలిగినప్పుడు when they are eating the waste of dough, అంత మాత్రమే కాదు గువ్వలలో మిగిలిపోయిన దాన్ని తింటా ఉన్నారు. the dough already ate something in the previous days. జరిగింది ఏంటంటే ఈ గువ్వ ఈ పావురము గత దినాలలో ఏదో తిన్నది. Yesterday it was fresh, నిన్న అది తాజాగా ఉండేది, and now it become waste. కానీ ఇప్పుడు అది వృధాగా మారిపోయింది, అది వ్యర్థమైన పదార్థం మారిపోయింది. What's the meaning of that? దాని అర్థం ఏంటి? Yesterday somebody preached some message, నిన్నటి దినాన ఎవరో ఒక ప్రసంగం చేశారు, but now it is become a waste in YouTube and internet. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో ఇంటర్నెట్ లో అదొక వ్యర్థ ప్రయాసంగా మారిపోయింది. ఆ శనివారపు ఆ సాయంకాలం రాత్రి పూట వెనుదిరిగిపోయినటువంటి కొంతమంది ప్రసంగికులు ఆ యూట్యూబ్ ప్రసంగాలను విని ఆదివారం వచ్చి సంఘానికి వాటినే పంచుతా. That's a problem with the ministers in this generation. నేటి క్రొత్త నిబంధన సంఘముతో ఉన్నటువంటి సమస్య అది.